bulletin report on trend and progress of banking in India and financial stability report. మనకి ఈ ట్రెండ్ అనేది ఎలా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మనకి ఆర్బీఐ అనేది బయటికి బులెటిన్ రూపంలో మనకి ఇస్తూ ఉంటుందండి. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి బయాన్యువల్ అండి. అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి 2 సార్లు మనకి ఇది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుందండి. రీటైల్ బ్యాంకింగ్ మార్కెట్ అనేది. దిస్ రిపోర్ట్ రిఫ్లెక్ట్స్ ది బిజినెస్ పర్ఫార్మెన్స్ అచీవ్డ్ ఇన్ రీటైల్ అసెట్స్ అండ్ అదర్ సర్వీసెస్ బై బ్యాంక్స్. ఇది వచ్చేటప్పటికి ఏం చెప్తుందంటే మనకి రీటైల్ అసెట్స్ పర్ఫార్మెన్స్ అచీవ్డ్ ఇన్ రీటైల్ అసెట్స్ లో మనకి ఎలా పర్ఫామ్ చేసాం మనం అంటే అసెట్స్ ఉంటాయి అనుకున్నాం కదా బ్యాంక్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో, ఆ అసెట్స్ లో మనం ఎలా పర్ఫామ్ చేసాం అనేది చెబుతూ ఉంటది. అదర్ సర్వీసెస్ బై బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ ఆఫర్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి కూడా పెరుగుతున్నాయా లేకపోతే తగ్గుతున్నాయా వాటి గ్రోత్ అనేది అని చెప్పి కూడా మనకి చెబుతూ ఉంటది. ఇది వాటిలో కీ ఇన్సైట్స్ ఏమేమి ఉన్నాయంటే గ్రోత్ రేట్ ఆఫ్ రీటైల్ అసెట్స్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్. గ్రోత్ రేట్ అనేది అలా ఉంది బ్యాంకింగ్ సిస్టంలో. బేస్డ్ ఆన్ ది ఇమేజ్ ఆన్ ది నెక్స్ట్ పేజ్ సెవరల్ ఇంపార్టెంట్ లెర్నింగ్స్ కెన్ బి డిస్కస్డ్. హౌసింగ్ లోన్స్ విచ్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 52% ఆఫ్ ది, మనం నెక్స్ట్ చూద్దామండి. ఇది వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే హౌసింగ్ లోన్స్ అనేది మోర్ దెన్ 52% ఆఫ్ ది టోటల్ రీటైల్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ బ్యాంక్స్ ఇంక్రీజ్డ్ బై 29.68% ఫ్రమ్ 2019 టు 2021. 2019 నుంచి 2021కి వచ్చేటప్పటికి మనకి హౌసింగ్ లోన్స్ అనేది 29.68% అనేది పెరిగినాయండి. ఈ హౌసింగ్ లోన్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం మనకి బ్యాంక్స్ ఇస్తున్న లోన్స్ లో 52% ఆఫ్ ది లోన్స్ అన్ని కూడా ఈ హౌసింగ్ లోన్సే ఉన్నాయండి. Although there is a slight decline in growth compared to the corresponding previous year, housing loans remain a significant component of the retail banking portfolio. కొంతవరకు మనకి 2019 నుంచి 21 వరకు కొంతవరకు తగ్గిందండి. ఎందుకంటే ఆ టైంలో పాండమిక్ వచ్చింది కదా, మనకి ఇది కరోనా వచ్చింది కదా, దాని ద్వారా కొంతమంది అంటే ఆ టైంలో ఎక్కువ ఇన్కమ్ లేదు కాబట్టి ఆ టైంలో హౌసింగ్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా తగ్గినాయి కదా మనకి, అందుకని చెప్పి కొంతవరకు తగ్గింది. కానీ అప్పుడు కూడా మనకి మ్యాక్సిమం బ్యాంక్స్ ఇస్తున్న లోన్స్ లో వచ్చేటప్పటికి మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ హౌసింగ్ లోన్స్ దే పెద్ద వాటా అండి. ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఇన్సైట్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కంప్లీట్ ఇమేజ్ అండ్ డేటా ప్రొవైడెడ్ బై ది ఆర్బీఐ రిపోర్ట్. ఆర్బీఐ రిపోర్ట్ ద్వారా చూడటం ద్వారా మనకి ఫర్దర్గా ఇంకా ఎక్కువ డేటా అనేది తెలుస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ట్యాబ్లర్ ఫామ్ అండి. టైప్ ఆఫ్ రీటైల్ అసెట్, హౌసింగ్ లోన్స్ కి వచ్చేటప్పటికి ఎంత లోన్స్ అనేది ఇస్తున్నారు. హౌసింగ్ లోన్స్ వచ్చేటప్పుడు 12,044 crores. నెక్స్ట్ 2020లో వచ్చేటప్పటికి 13,965 crores. అదే 2021లో వచ్చేటప్పటికి 15,619 crores. పర్సంటేజ్ గ్రోత్ ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ అంటే ఈ 2019 అంటే ఇది 18తో పోల్చుకుంటే మనకి 19.5% అనేది పెరిగిందండి. అదే 2019 నుంచి 20 వచ్చేటప్పటికి మనకి 15.9% పెరిగింది. అదే 2021కి వచ్చేటప్పటికి 11.8% పెరిగింది. అదే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ కి సంబంధించిన డేటా అనేది మనం చూడొచ్చు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనకి ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి కొనుక్కోవడానికి ఇచ్చే లోన్స్. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్, క్రెడిట్ కార్డ్స్ మీద చేసిన స్పెండింగ్స్, వాటికి బ్యాంకులకు రావాల్సిన డబ్బులు అంటే కస్టమర్ నుంచి బ్యాంక్ ఎంత డబ్బులు అయితే రావాలో. నెక్స్ట్ వెహికల్ అండ్ ఆటో లోన్స్, వెహికల్ అండ్ ఆటో లోన్స్ ఏ రేంజ్ లో పర్ఫామ్ చేసినాయి అనేది ఇయర్లీ పర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ చూడొచ్చు. అదర్ రీటైల్ అండ్ పర్సనల్ లోన్స్, అవి కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, టోటల్ రీటైల్ లోన్స్, ఇవంతా ఈ డేటా అంతా కూడా మనకి ఆర్బీఐ ఇచ్చిన డేటా అండి. ఇది సోర్స్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2020 to 21 బై ది ఆర్బీఐ. పర్సంటేజ్ ఆఫ్ రీటైల్ అసెట్స్ టు టోటల్ అసెట్స్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్. రీటైల్ అసెట్స్ యొక్క పర్సంటేజ్, టోటల్ అసెట్స్ బ్యాంకింగ్ సిస్టమ్ లో టోటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రీటైల్ అసెట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది మనకి బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నది చెప్తున్నారండి ఇక్కడ. డీటెయిల్స్ ఆఫ్ అడ్వాన్సెస్, టోటల్ అడ్వాన్సెస్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. అడ్వాన్సెస్ ఏదైతే ఇస్తుందో బ్యాంక్ అనేది అది 2019లో వచ్చేటప్పటికి 95,269 crores ఉంది. అదే 2020 వచ్చేటప్పటికి 1,984,000 ఉంది, 984 crores ఉంది. అదే 2021కి వచ్చేటప్పటికి 1,64,008 crores ఉందండి. 1,06,408 crores ఉంది. పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అంటున్నాడు. ఇది వచ్చేటప్పటికి 13.4%, 6%, 5.4%. పర్సంటేజ్ షేర్ ఆఫ్ రీటైల్ టు టోటల్ అడ్వాన్సెస్, ఈ రీటైల్ నుంచి టోటల్ అడ్వాన్సెస్ ఈ రేషియో వచ్చేటప్పటికి అదే పర్సంటేజ్ వచ్చేటప్పటికి అందుట్లో రీటైల్ అడ్వాన్సెస్ ఎంత ఉన్నాయంటే
అదే రీటైల్ అసెట్స్ ఎంత ఉన్నాయంటే 24.18% ఉందండి మనకు 2019లో. అదే 2020 వచ్చేటప్పుడు 26.33%, 21 వచ్చేటప్పుడు 28.6%. అసలు మనకి పర్సంటేజ్ అనేది ఏం చెబుతుందంటే మనకి వీటిల్లో రిటైల్ అసెట్స్ అంటే ఏంటంటే రీటైల్ అసెట్స్ టోటల్ అసెట్స్ అంటున్నాడు కదండి. రీటైల్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి దీంట్లో? వెహికల్ లోన్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డు ఇవి ఉంటాయి చూసారా, క్రెడిట్ కార్డు బిల్స్, ఇవన్నీ కూడా ఇందుట్లోకి వస్తాయండి. పర్సనల్ లోన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి రీటైల్ అసెట్స్లోకి వస్తాయి. వీటి పర్సంటేజ్ మనకి టోటల్ అసెట్స్ అంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ని కలిపితే టోటల్ అసెట్స్ అంటారు. వాటిల్లో ఈ రీటైల్ అసెట్స్ రేషియో అంటే పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనకి ఈ రీటైల్ అసెట్స్ టు టోటల్ అసెట్స్ పర్సంటేజ్ అనేది చూస్తుందండి. Next, the retail loan portfolio of banks continued to grow at an average rate of around 26.6% during 2019 to 21, despite a deceleration in credit growth of banks. మనకి రీటైల్ లోన్ పోర్ట్ఫోలియో అనేది 26% అనేది పెరిగిందండి 2019 నుంచి 2021 వరకు. దిస్ ఇండికేట్స్ దట్ రీటైల్ బ్యాంకింగ్ రిమైన్స్ ఎ రోబస్ట్ అండ్ ఎక్స్పాండింగ్ సెగ్మెంట్ విత్ ఇన్ ది ఓవరాల్ బ్యాంకింగ్ సిస్టమ్. మనకి ఓవరాల్ బ్యాంకింగ్ సిస్టంలో ఇది ఏం చెబుతుందంటే ఈ గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా మనకి. ఇది ఏం చెబుతుందంటే మనకి ఈ రీటైల్ బ్యాంకింగ్ అనేది టోటల్ మనకి ఓవరాల్ బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఎక్కువ క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తుందని మనకి అర్థమవుతుందండి. కాంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ది టోటల్ అసెట్స్ ఆఫ్ బ్యాంక్స్. ఈ బ్యాంకింగ్ యొక్క టోటల్ అసెట్స్ అనేవి పెరగడానికి ఈ రీటైల్ బ్యాంకింగ్ అనేది రీటైల్ లోన్ అనేది బాగా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దానికి సంబంధించిన ఏటీఎంస్ డేటా అండి ఇది వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఆన్సైట్ ఏటీఎంస్. ఆన్సైట్ ఏటీఎం అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్యాంక్కి అటాచ్డ్గా ఉండే ఏటీఎంస్ ఉంటాయి చూసారా, వాటిని మనకు ఆన్సైట్ ఏటీఎంస్ అంటారు. ఆఫ్ సైట్ ఏటీఎంస్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఒక చోటన బయట మనకి సెంటర్లోకి వెళ్తాంటే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర చిన్న చిన్న ఎట్లాంటి ఏటీఎంస్ ఉంటాయి చూసారా, ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించిన, గవర్నమెంట్ బ్యాంక్స్ సంబంధించిన, అవన్నీ కూడా మనకి ఆఫ్ సైట్ ఏటీఎంస్ అండి. నెంబర్ ఆఫ్ ఆన్సైట్ ఏటీఎంస్ 2019లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 1,06,259 ఉన్నాయండి. అదే 2020కి వచ్చేటప్పటికి మనకి ఇది 1,13,271. అదే 2021కి వచ్చేటప్పటికి 1,15,605. ఈ గ్రోత్ అనేది చూడండి మనకి. అంటే జనాలు ఎక్కువ మంది కూడా ఈ బ్యాంకింగ్ ఏటీఎంలకి వెళ్ళి డబ్బులు తీసుకొని బ్యాంక్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు తగ్గుతున్నారు, ఏటీఎంకి వెళ్ళి తీసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సి వచ్చిన సెంటర్లో ఏటీఎంలు కూడా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆఫ్ సైట్ ఏటీఎంస్లోనూ మనం క్లియర్ కట్గా గ్రోత్ అనేది చూడొచ్చు. ఆన్ సైట్ ఏటీఎంస్లో కూడా మనం గ్రోత్ అనేది చూస్తున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ కూడా చూడండి మనకు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా బ్యాంక్ బ్రాంచ్లు పెట్టిన వాటిని తీసేయడం అనేది చాలా తక్కువ అండి. ఎప్పుడు కూడా పెట్టుకుంటానే వెళ్తారు. అంటే జనాలకి ఎక్కువ మంది, ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక ఏరియాలో ఉన్నారనుకోండి, విజయవాడలో ఉన్నారు మీరు ఉండేది ఒక పర్టికులర్ ఏరియా, కానూరు, పోరంకి ఇటు సైడ్ ఉన్నారు అనుకోండి, మీకు 1 టౌన్ దగ్గరకి వెళ్ళాలంటే మీ బ్యాంక్ బ్రాంచ్ అక్కడ ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ప్రతిసారి ఆ సర్వీస్ తీసుకోవాలంటే మీకు కష్టం కదా. అందుకని మీరు ఎప్పుడు కూడా మీ దగ్గరలో ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా బ్యాంక్ బ్రాంచెస్ జనాలకి దగ్గరలో ఉండేటట్టు చూడడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి. బ్రాంచెస్ అనేవి పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏటీఎంస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్. మనకి బ్యాంక్ బ్రాంచెస్ని కూడా యాజ్ పర్సంటేజ్ టు బ్యాంక్ బ్రాంచెస్, వీటికి బ్రాంచ్లు ఎన్నైతే పెడుతున్నారో ఏటీఎంలు ఎన్ని పెడుతున్నారు వాటికి రెండింటికి ఉన్న పర్సంటేజ్ ఇది. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కవర్డ్ అండర్ సిబిఎస్. ఎన్ని బ్రాంచెస్లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అవలంబిస్తున్నారు. ఇది కూడా మనకి పెరుగుతూనే వెళ్తాను చూడండి కంటిన్యూస్గా. కవరేజ్ ఆఫ్ బ్రాంచెస్ ఇది 100%, 100%, 100%. ఇది మనకి ఆర్బీఐ ఇచ్చిన బులెటిన్లోనే ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి. As observed, the number of ATMs as percentage of bank branches stands at 173%. మనకి దీన్ని బట్టి ఏం చెబుతుందంటే నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్. ఏటీఎంస్ అనేది మనకి బ్యాంక్ బ్రాంచ్ల కన్నా చాలా ఎక్కువ పర్సంటేజ్లోనే ఉన్నాయండి. ఆ పర్సంటేజ్ ఎంత అంటే 173% అనేది మనకి రీసెంట్ డేటా ప్రకారం మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది
ప్రీ రిక్విజిట్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్. అసలు రీటైల్ బ్యాంకింగ్ అనేది సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సిన అది మీట్ అవ్వాల్సిన కండిషన్స్ ఏమేంటంటే సెవరల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ది సక్సెస్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. హియర్ ఆర్ ఎ ఫ్యూ కీ ప్రీ రిక్విజిట్స్. ఎఫిషియెంట్ డెలివరీ మెకానిజం. ఈ డెలివరీ మెకానిజం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలండి. అంటే దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్. కస్టమర్స్ రిమైన్ లాయల్ టు దర్ బ్యాంక్ బేస్డ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్. ఒక బ్యాంక్ అనేది దానికి సంబంధించిన కస్టమర్స్కి ఎంత మంచి సేవ అయితే చేస్తుందో, అంటే ఎంత మంచి సర్వీసెస్ అయితే అందిస్తుందో దాన్ని బట్టే కస్టమర్ లాయల్టీ అనేది ఇదై ఉంటుందండి. అంటే ఒక బ్యాంక్ కనుక సరిగ్గా వాళ్ళ కస్టమర్స్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళ సర్వర్స్ ఇదిగానే ఉండి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు కూడా సర్వర్ డౌన్ అని ఎలాంటివి చూపిస్తుంది అనుకోండి, నిదానంగా ఏం జరుగుతుంది, కస్టమర్కి అదంటే చిరాకు పుట్టి వాళ్ళు సరిగ్గా సర్వీస్ అందించట్లేదు అని చెప్పి వేరే బ్యాంక్కి తన అకౌంట్ అనేది మార్చేసుకుంటాడు. మార్చుకోవడం అంటే ఇక్కడ క్లోజ్ చేసేసి వేరే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. అది ఈ బ్యాంక్ లాస్ కదా. అందుకని ఎప్పుడు కూడా కస్టమర్స్ లాయల్టీ అనేది ఉండాలంటే వీళ్ళు బ్యాంకుల వాళ్ళు కూడా మంచి సర్వీస్ అనేది అందించాలండి. బేస్డ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్, ఫెయిర్నెస్ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ప్రైజింగ్. ఎంత మంచి సర్వీస్ ఆఫర్ చేసినా మనకి ఇండియాలో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా కాస్ట్ సెంట్రిక్కే ఉంటుందండి. మనకి అంటే ఎప్పుడు కూడా మనకి కాస్ట్ గురించే ఆలోచిస్తారు మన ఇండియన్స్ వచ్చేటప్పటికి. అంటే క్వాలిటీ కూడా ఆలోచిస్తారు, క్వాలిటీకి కన్నా కాస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన వాళ్ళు. కాస్ట్ సెంట్రిక్గా ఉంటాయి కాబట్టి తక్కువ రేట్లకొని వీళ్ళు వడ్డీ ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో అది కూడా చూసుకుంటారు అండి. అంటే ప్రాంప్ట్నెస్ ఆఫ్ సర్వీస్, ఎంత ప్రాంప్ట్గా సర్వీస్ అనేది అందిస్తున్నారు అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు వీళ్ళు. నెక్స్ట్, డైరెక్ట్ బ్యాంకింగ్. యాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ ఆఫ్ ది ఫ్యూచర్, డైరెక్ట్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్. ఈ ఛానల్ ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్. ఒక స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ నుంచే డైరెక్ట్గా మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి వస్తున్నాయి అనుకోండి, కస్టమర్స్ కూడా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మధ్యలో ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్గా ఒకళ్ళ దగ్గర నుంచే అన్ని సర్వీసెస్ వస్తుంటాయి. దిస్ ఇంక్లూడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఛానల్ అప్రోచెస్ టు మీట్ and service customer needs, such as ATMs, call and email centers, mobile banking devices, direct mail and various web-based models. అదే మీరు కొన్ని బ్యాంక్స్ బయట వాళ్ళకి ఎవరికన్నా కనుక బీపీఓలకి ఇలాంటి వాటికి వర్క్ అనేది అలాట్ చేసినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏదన్నా జరిగితే కస్టమర్ కంప్లైంట్ అనేది ఇస్తే కనుక వాళ్ళు ఫస్ట్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ కస్టమర్ ఇలా చదువుతున్నాడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వీళ్ళు కస్టమర్కి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఇదంతా ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. అదే డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే కనుక ఇలాంటివన్నీ మెయిల్స్కి సంబంధించిన రిప్లైస్ ఇలాంటివన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు అనుకోండి, కాల్ అండ్ ఈమెయిల్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ, దాని ద్వారా ఏం జరుగుతుంది, కస్టమర్స్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే వీళ్ళు తొందరగా రెక్టిఫై చేస్తున్నారు అని చెప్పి హ్యాపీగాను ఫీల్ అవుతారు, వాళ్ళు లాయల్గా కూడా ఉంటారు ఆ బ్యాంక్కి వచ్చేటప్పటికి. ప్రోడక్ట్ అప్రోప్రియేట్నెస్. ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ కస్టమర్స్ ఈజ్ అనదర్ ఎసెన్షియల్ ప్రీ కండిషన్ ఫర్ సక్సెస్. ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అంటే కస్టమర్స్కి వాళ్ళకి సరిపోయే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం రిఫర్ చేయటం. అంటే కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేటప్పటికి రిస్క్ తక్కువ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ అమౌంట్ ఉందనుకోండి, ఒక 20 lakhs 30 lakhs ఉంది, వాళ్ళకి అది వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా లైఫ్ టైం సేవింగ్స్ అండి. వాళ్ళు రిస్క్ తీసుకుని అలాంటి వాటిని రిస్క్ ఎక్కువగా ఉండే ఇవి ఉంటాయి చూసారా ప్రొడక్ట్స్, అలాంటి వాటిల్లో పెట్టలేరు. అంటే స్టాక్స్లో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టలేరు. వాళ్ళకి వచ్చేటప్పటికి సేఫ్గా ఉండే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి, లేకపోతే ఎఫ్డీలు కానీ, వాళ్ళ ఉన్న క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దాని మీద ఉన్న వస్తే రిటర్న్స్ వస్తాయి కానీ చాలా తక్కువ పర్సంటేజ్ వస్తాయి. అలాంటివి వచ్చేటప్పటికి అంటే వాళ్ళకి సరిపోయే రిస్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు ఇస్తూ ఉండాలి. దాని మూలన ఏమవుతుంది, కస్టమర్ కూడా ఓహో వీళ్ళు మనకి గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి లాయల్గా ఉంటారు. బ్యాంక్స్ మస్ట్ ఇన్వెస్ట్ హెవీలీ ఇన్ డేటా అనలిటిక్స్ టు డిటర్మైన్ ది మోస్ట్ సూటబుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ స్పెసిఫిక్ కస్టమర్ గ్రూప్స్. ఈ బ్యాంక్స్ కూడా సాఫ్ట్వేర్ మీద ఇలాంటి వాటి మీద మనకి ఏఐ ఇట్లాంటివి వచ్చినాయి చూసారా ఈ మధ్య, ఈ డేటా అనాలిసిస్ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఏ ఏజ్ గ్రూప్కి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ మనం అందించాలి, లేకపోతే జెండర్ బేస్డ్, లేకపోతే ఇంకా ఏరియా బేస్డ్ సర్వీసెస్ కూడా ఉంటాయి కొన్ని. దేర్ బై ఇంక్రీజింగ్ దర్ కస్టమర్ బేస్. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డేటా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్కి మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అందించగలం అనేది వాళ్ళకే క్లియర్గా తెలుస్తుంది.
Pricing plays a critical role as it demonstrates that products and services both on the liability, savings accounts, deposits and asset sides are competitively weighted against రీటైల్ కస్టమర్స్. మనకి ఎప్పుడు కూడా ప్రైజింగ్ అనేది ఇందాక అనుకున్నాం కదండి, కాస్ట్ సెంట్రిక్ గా ఉంటాయి మన వాళ్ళ డెసిషన్స్ అని చెప్పి. దాని మూలన ఏంటంటే మనకి అసెట్ సైడ్, లయబిలిటీ సైడ్ రెండు వైపు, అంటే సేవింగ్స్ అకౌంట్ లోనేమో వచ్చేటప్పటికి మనం సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ పే చేయాలి, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే అసెట్ లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయండి, సారీ బ్యాంక్ లయబిలిటీ అంటే వాళ్ళకి ఉన్న సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి చూసారా, వాటికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్ పే చేస్తే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే అసెట్ సైడ్ అంటే బ్యాంక్ అసెట్ ఏమవుతుంది, వీళ్ళు తీసుకున్న వడ్డీలు ఉంటాయి చూసారా, అంటే వీళ్ళు తీసుకున్న లోన్స్ ఉంటాయి కదా, వాటి మీద కనుక వీళ్ళు తక్కువ పే చేశారు అనుకోండి, వేరే బ్యాంకులతో పోల్చుకుంటే ఈ బ్యాంక్ కనుక వీళ్ళకి తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తా అంటే అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మనకి అసెట్ సైడ్ కానీ లయబిలిటీ సైడ్ కానీ రెండు వైపులో కూడా బ్యాంక్ అనేది సమానంగా ఇస్తా అంటే ఎక్కువ వడ్డీ అనేది ఇవ్వాలి సేవింగ్స్ మీద, అదే ఇది లోన్లు ఇస్తే కనుక తక్కువ వడ్డీ కలెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కాస్ట్ సెంట్రిక్ కూడా ఉంటుంది అనేది దీని ఉద్దేశం. నెక్స్ట్, స్కోరింగ్ మోడల్స్ ఫర్ క్రెడిట్ వర్తినెస్. క్రెడిట్ స్కోరింగ్ మోడల్స్ ఆర్ ఎసెన్షియల్ టూల్స్ ఫర్ అసెసింగ్ ది క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ బారోవర్స్. ఈ బారోవర్స్ ఉంటారు, కొంతమంది డిఫాల్ట్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అలాంటి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ మధ్య మనం ఈ సిబిల్ స్కోర్ అనేది ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా, ఇదేంటంటే ఇదేం చేస్తుంది, మనకి కస్టమర్స్ వచ్చేటప్పటికి వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తుంది అండి. అంటే వీళ్ళకి కనుక ఎక్కువ ఉందనుకోండి స్కోరు, వాళ్ళని వచ్చేటప్పటికి గుడ్ కస్టమర్స్ కింద, అదే స్కోర్ కనుక తక్కువ ఉంటే కనుక వాళ్ళని బ్యాడ్ కస్టమర్స్ కింద వీళ్ళు ట్రీట్ చేస్తారండి. అదే స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కనుక వీళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళు వచ్చేటప్పటికి సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తే కనుక లోన్స్. అదే 400 ఇలా స్కోర్స్ 500 ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి సిబిల్ స్కోర్, వీళ్ళకి ఇస్తే లెస్ సెక్యూర్, అంటే వీళ్ళు డిఫాల్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే చెబుతున్నాడు అండి, వాళ్ళకి గనక స్కోరింగ్ ఇచ్చాడు అనుకోండి, క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ బారోవర్స్ ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ లెండింగ్ ప్రాక్టీసెస్. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి మనీ కూడా రీకలెక్ట్ అవుతాయి, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుందండి. బ్యాంక్స్ కామన్లీ యూజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ టు ఎవాల్యుయేట్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ లోన్ అప్లికెంట్స్ ఎన్షూరింగ్ రెస్పాన్సిబుల్ లెండింగ్. ఈ బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఇలా బయట మన ఈ థర్డ్ పార్టీ ఎట్లాంటి వాళ్ళని లేకపోతే వాళ్ళు ఇచ్చే ఈ రిపోర్ట్స్ ఉంటాయి చూసారా, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, వాటిని బేస్ చేసుకొని లెండింగ్ అనేది ఇస్తాయండి. Consumer protection environment. Globally, regulators and supervisors are increasingly intolerant of unfair market practices by financial institutions. గ్లోబల్గా కూడా మనకి రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ సూపర్వైజ్ చేసేవాళ్ళు, ఈ బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కాంపిటీషన్ అనేది పెరిగిపోయి ఎక్కువ వీళ్ళు అన్హెల్దీ ప్రాక్టీసెస్ అనేది చేస్తున్నారు చూసారా, వాటి మీద వీళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడు గుర్రుగానే ఉంటారండి, అంటే కోపంతో ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. బ్యాంక్స్ ఫేస్ సబ్స్టాన్షియల్ పెనాల్టీస్ ఫర్ ఫెయిలింగ్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్. ఈ బ్యాంక్స్ కనుక ఒకవేళ ఈ కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయట్లేదు అనుకోండి, అంటే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది వీళ్ళు లీక్ చేయడం కానీ, వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అమ్ముకోవడం కానీ ఇట్లాంటివి ఏదైనా చేశారనుకోండి, అంటే వీళ్ళ డేటా కనుక ప్రొటెక్టివ్గా లేకపోతే కూడా ఎప్పుడు ఈ రెగ్యులేటర్స్, సూపర్వైజర్స్ అనేవాళ్ళు వీళ్ళ మీద బ్యాంకుల మీద పెనాల్టీస్ లేకపోతే వాళ్ళకి ఫైన్లు వేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇంట్రెస్ట్ అండ్ ఎంగేజింగ్ ఇన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్, అలాంటి వాళ్ళ మీద వీళ్ళు పెనాల్టీస్ వేస్తారు. It is crucial to focus on developing customer confidence by ensuring robust consumer protection measures and demonstrating adherence to regulatory standards. ఈ బ్యాంక్స్ ఎప్పుడు కూడా రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనేవి పాటిస్తున్నాయి అనుకోండి, దాని వలన ఏమవుతుంది, ఎప్పుడు ఆ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంటే వీళ్ళు తప్పు చేయడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. దిస్ ఫాస్టర్స్ ట్రస్ట్ అండ్ లాయల్టీ అమంగ్ ది కస్టమర్స్. అలాంటి వీళ్ళు కనుక రూల్ బుక్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, అప్పుడు కస్టమర్స్ కూడా ఓకే వీళ్ళంతా పద్ధతి ప్రకారం చేస్తున్నారు, మన అకౌంట్లు ఇక్కడ ఉంటే కనుక సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఛాలెంజెస్ ఫర్ రీటైల్ బ్యాంకింగ్. రీటైల్ బ్యాంకింగ్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? రీటైల్ బ్యాంకింగ్ ఫేసెస్ సెవరల్ ఛాలెంజెస్ ఇన్ ది డైనమిక్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ఈ రీటైల్ బ్యాంకింగ్ అనేది చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తుందండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ప్రైజింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ ఆర్బిటరీ ప్రైజింగ్ ఇంక్లూడింగ్ చార్జెస్ ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ అండ్ చెక్ రిటర్న్. ఈ ఆర్బిటరీ ప్రైజింగ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి
ఈ ఆర్బిటరీ ప్రైజింగ్ అంటే అదే ఒక బ్యాంకు కనుక తక్కువ ఆఫర్ చేస్తుంది అనుకోండి, లోన్స్ కి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అంటే కనుక, తక్కువ రేట్కి ఇంట్రెస్ట్ ఇస్తా అంటే వీళ్ళు కూడా దాన్ని ఇది చేసుకోవడానికి వీళ్ళు తగ్గించాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉన్న ఛాలెంజెస్ అండి. చార్జెస్ ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేయకపోతే అంటే ఈ బ్యాంకులు మనకి చార్జ్ చేస్తూ ఉంటాయి చూసారా, అది కూడా. అండ్ చెక్ రిటర్న్ ఇంపాక్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దేర్ ఈస్ అ కన్సర్న్ దట్ ప్రైజింగ్ స్ట్రక్చర్స్ ఆఫెన్ డిస్ప్రపోర్షనట్లీ ఎఫెక్ట్ లెస్ ఎఫ్లూయెంట్ కస్టమర్స్. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అంటే మినిమం బ్యాలెన్స్ కనుక ఎక్కువ మెయింటైన్ చేయకపోతే వీళ్ళు మనకి వేసే ఫైన్లు ఉంటాయి చూసారా, ఇలాంటివన్నీ కనుక ఈ పెనాల్టీస్ ఇలాంటి ఇండివిజువల్ కస్టమర్కి బర్డెన్ అనిపించినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్యాంక్ మనకి సరిగ్గా సర్వీస్ అందించట్లేదు, ఇది కస్టమర్ సెంట్రిక్ గా లేదు, ఇది ఎప్పుడు కూడా వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ మా తరపు నుంచి ఆలోచించట్లేదు అని చెప్పి వాళ్ళు వేరే బ్యాంక్ కి మైగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే లెస్ ఎఫ్లూయెంట్ కస్టమర్స్ ఉంటారు చూసారా, అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి ఫైన్లు చార్జెస్ మూలన వాళ్ళకి విసుగు వస్తుందండి. అండర్స్టాండింగ్ కేవైసీ అండ్ ఏఎంఎల్ ఇష్యూస్. ఈ కేఎస్ నో యువర్ కస్టమర్ అండ్ ఏఎంఎల్ యాంటీ మనీ లాండరింగ్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ అనేది బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండాలండి. బ్యాంక్స్ ఫేస్ పెనాల్టీస్ ఫర్ ఇన్అడిక్వేట్ డ్యూ డెలిజెన్స్ ఆన్ కస్టమర్స్, హైలైటింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్స్. ఒకవేళ ఈ బ్యాంక్స్ కనుక ఈ కేవైసీ నామ్స్ కానీ లేకపోతే ఏఎంఎల్ నామ్స్ కానీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు పెనాల్టీస్ అనేది మనకి పైన ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అని లేకపోతే ఈ విజిల్ బ్లోవర్స్ అని ఎట్లాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు, దాని వలన వీళ్ళకి పెనాల్టీస్ అనేవి పడుతూ ఉంటాయండి. మేనేజింగ్ రిస్క్. బ్యాంక్స్ మస్ట్ కంటెంట్ విత్ వేరియస్ రిస్క్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ గైడ్లైన్ ఇన్అడిక్వెన్సీస్, ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ బై కస్టమర్స్. బ్యాంక్స్ ఒకవేళ వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ వాళ్ళ రూల్ బుక్ కనుక సరిగ్గా ఫాలో అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి రిస్క్స్ ఉంటాయి, లేకపోతే ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ బై కస్టమర్స్. ఒక్కోసారి కస్టమర్స్ కూడా ఫ్రాడ్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. అంటే అందరూ కస్టమర్స్ చేస్తారని అనగానే చాలా మంది కస్టమర్స్ కొంతమంది ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు ఈ మధ్య. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్ అండ్ రిస్క్ ఫ్రమ్ మిస్సెల్లింగ్. ఈ హ్యాకింగ్ ద్వారా మనకి మన అకౌంట్లు ఏదైతే బ్యాంక్ లో ఉన్నాయో ఆ బ్యాంక్ సర్వర్ కనుక హ్యాక్ అయింది అనుకోండి, మనకి చెందిన ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మన బ్యాంకుల్లో ఎంత అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత అమౌంట్ దాచుకున్నాం, ఇట్లాంటివన్నీ కూడా బయట జనాలకు తెలవటానికి ఛాన్స్ ఉంటుందండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ రిస్కే. అండ్ మిస్సెల్లింగ్ అంటే చెప్పాను కదండి ఇందాక, ఒక టైప్ ఆఫ్ కస్టమర్ కి ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అనేది బెటర్ అవుతుంది అతనికి. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కనుక మీరు స్టాక్స్ కానీ ఇట్లాంటి ఏదన్నా రిఫర్ చేశారనుకోండి, అతనికి ఆ డబ్బులు పోయినాయి అనుకోండి, అతను దాచుకున్న ఒక 20 లక్షలు మీరు చెప్పిన ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాడు, అతను ఆ కంపెనీ కనుక సరిగ్గా పర్ఫామ్ చేయకుండా అతనికి కనుక డబ్బులు మొత్తం లాస్ అయిపోయినాయి అనుకోండి, ఆ అతను జీవితం అంతా దాచుకున్న డబ్బులు పోయినట్టే కదా అతనికి. అందుకని అతనికి మిస్సెల్లింగ్, రిస్క్ ఎక్కువ ఉండేవి అతనికి చెప్పకూడదండి. ఎఫ్డీలు కానీ ఎట్లాంటి సేఫ్ డిపాజిట్స్ ఏదైతే ఉంటాయో వాటిని కనుక మీరు చెప్పారంటే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, మీ కంపెనీకి మీ బ్యాంకు కూడా ఎక్కువ లాభం అనేది వస్తుంది. అంటే అతని ద్వారా లాయల్టీ అనేది పెరుగుతుంది, అతను ఇంకా కొంతమందిని రిఫర్ చేస్తాడు. మిస్సెల్లింగ్ చేశారనుకోండి అప్పుడు అతని లాయల్టీ అనేది పోతుంది. ఈ బ్యాంకుల వాళ్ళు మొత్తం మోసం చేశారు, నాకు సంబంధించిన లైఫ్ టైం సేవింగ్స్ అంతా వీళ్ళు కాజేశారని అతను ఫీల్ అవుతాడు. మార్కెట్ లిక్విడిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్స్ ఆల్సో పోస్ట్ ఛాలెంజెస్. ఈ మార్కెట్ లిక్విడిటీ అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు కొన్ని చెప్పారనుకోండి, అందులో లిక్విడిటీ మార్కెట్లో చాలా తక్కువ ఉంది. అంటే బయర్స్ లేరు, అసలు సెల్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ బయర్స్ లేరు అనుకోండి, అప్పుడు ఎవరు కొంటారు? అతను అమ్మే ప్రోడక్ట్ అనేది మనకి జనరల్గా ఎలాంటిది లిక్విడిటీ ఇష్యూస్ అనేది రియల్ ఎస్టేట్లో ఇలాంటి వాటిల్లో వస్తాయి. అంటే బయర్స్ ఉంటారు కానీ సెల్లర్స్ ఉంటారు కానీ అమ్మేవాళ్ళు ఒక్కసారి తక్కువగా ఉంటారు, అది లిక్విడిటీ కన్సర్న్. మార్కెట్ సంబంధించిన రిస్క్స్ ఉంటాయి ఒక్కసారి. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్స్ ఆల్సో పోస్ట్ ఛాలెంజెస్. ఇంట్రెస్ట్ రిలేటెడ్ రిస్క్స్ కూడా ఉంటాయండి ఒక్కసారి. Impact of disruptive technologies. The proliferation of alternative delivery channels such as ATMs, internet banking, mobile banking and QR codes has expanded opportunities for fraudulent transactions through identify theft and other cyber threats. మనకి ఈ టైప్ ఆఫ్ కొత్త టెక్నాలజీస్ ఏదైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన దాని అసోసియేటెడ్ రిస్క్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఏటీఎంస్ ఉంటున్నాయి, ఒక్కోసారి మనం ఎప్పుడు న్యూస్లో ఇలాంటి వాటిలో చూస్తూనే ఉంటాం, ఏటీఎం బయట దొంగతనం జరిగిందని చెప్పి. ఎట్లాంటి వాళ్ళకి తెలియక ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చారనుకోండి, వాళ్ళు మిస్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ముసలాళ్ళు ఎవరన్నా తీసుకున్నారనుకోండి, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు
వాళ్ళకి ఇది తెలియట్లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన పాస్వర్డ్, ఐడి ఇట్లాంటివన్నీ వేరే వాళ్ళకి ఇచ్చి ఆపరేట్ చేయమంటే వాళ్ళు మిస్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్ లేకపోతే క్యూఆర్ కోడ్స్ ఇలాంటివి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నాం కదా. ఏదైతే బెటర్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవుతుందో దానికి రిలేటెడ్గా రిస్క్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుందండి. Continuing growth challenges. Despite efforts to increase banking penetration and bring more of the adult population into the formal financial system, a significant portion remains uncovered. ఎప్పుడు కూడా మనకి గ్రోత్ ఛాలెంజెస్ అనేవి ఉంటానే ఉంటాయండి. బ్యాంక్స్ ఎంత ట్రై చేసి మనం ఎక్కువ పాపులేషన్ని ఇందులో బ్యాంకింగ్ సెక్టర్లోకి తీసుకొచ్చి వాళ్ళకి సర్వీసెస్ అందిద్దాం అనుకున్నా ఎప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ సెక్టర్ అనేది, కొంత పోర్షన్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అన్కవర్డ్గానే ఉంటారు. అంటే వాళ్ళ వరకు సర్వీస్ అనేది ఎప్పుడు రీచ్ అవుదండి. అది డ్యూ టు వాళ్ళ నెగ్లిజెన్స్ ద్వారా అయినా అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్సర్న్స్ ద్వారా అయినా అవ్వచ్చు. క్రెడిట్ పెనిట్రేషన్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ రిమైన్స్ లో, ఎఫెక్టింగ్ యాక్సెస్ టు ది ఫార్మల్ ఫైనాన్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు హై ఆల్టర్నేటివ్ ఫండింగ్ కాస్ట్. ఈ క్రెడిట్ పెనిట్రేషన్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ రిమైన్స్ లో. ఈ బ్యాంక్స్ కనుక ఎక్కడన్నా పెనిట్రేషన్ అనేది తక్కువగా ఉందనుకోండి, అంటే మారుమూల ప్రాంతాలకి వీళ్ళు బ్యాంకింగ్ వాళ్ళు వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ ఫండ్స్, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే ఆల్టర్నేట్ ఫండ్స్ కోసం అని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. దాని వలన ఇంట్రెస్ట్ కాస్ట్స్ అనేవి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. రీజన్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్. ఈ రీటైల్ బ్యాంకింగ్ అనేది పెరగడానికి గల కారణాలు ఏంటి? సెవరల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ట్రాజెక్టరీ ఆఫ్ ది రీటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఈ పెరగడానికి ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటంటే, రైజ్ ఆఫ్ యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్. మనకి ఇండియాలో ఈ మధ్య ఎక్కువగా జాబ్స్ వస్తున్నాయి. దాని వలన ఏమవుతుందంటే, యూత్కి ఎక్కువ జాబ్ రావటం వలన వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అవుతున్నారు చాలా చిన్న ఏజ్లోనే. అంటే దాని వలన ఏమవుతుంది, వాళ్ళకి చిన్న ఏజ్లోనే శాలరీస్ అనేది, ఎక్కువ శాలరీస్ రావటం వలన వాళ్ళు ఇండిపెండెంట్గా అయ్యి వాళ్ళు సంపాదించిన డబ్బుని సేవ్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. మోర్ లిబరల్ యాటిట్యూడ్స్ టువర్డ్ వాళ్ళు ఎక్కువ సేవింగ్ కన్నా కూడా ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి చిన్న ఏజ్లో డబ్బులు ఎక్కువగా రావటం వలన వాళ్ళకి ముందు సేవింగ్ మెంటాలిటీ కన్నా కూడా ఎక్కువగా స్పెండ్ చేసే మెంటాలిటీ అనేది పెరుగుతుంది. ముందు ఖర్చు పెట్టేసి తర్వాత ముందు ఏదన్నా వస్తువు తీసేసుకొని తర్వాత నిదానంగా డబ్బులు పే చేయటం. అంటే ఇప్పుడు మనకి బజాజ్ ఫైనాన్స్ అని ఇలాంటివన్నీ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు కదా. ముందు వస్తువు తీసుకొని తర్వాత డబ్బులు కట్టండి అంటారు. అలాంటి వాటిల్లో ఎక్కువ డెప్ట్ ఇందులోకి వెళ్ళిపోతున్నారు అండి వాళ్ళు. Economic superpower growth. India's emergence as an economic superpower positions retail banking as a major driver of growth. ఈ ఎకనామిక్ ఇది పెరగటం వలన మన ఇండియా వచ్చేటప్పటికి సూపర్ పవర్గా ఎదుగుతుందండి. మన ఎకనామిక్ దాంట్లో ఇండియా అనేది ఒక సూపర్ పవర్ కింద ఎదుగుతుంది. కన్సల్టింగ్ ఫర్మ్స్ లైక్ టీకర్ని హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇండియా యాజ్ ఎ హైలీ అట్రాక్టివ్ రీటైల్ మార్కెట్. మన దగ్గర ఎంత పాపులేషన్ ఉండటం వలన కూడా మనకి ఇట్లాంటి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ టీకర్ని హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇండియా. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇండియా అనేది రీటైల్ మార్కెట్కి చాలా మంచి మార్కెట్ అని చెప్పి చెబుతున్నారు. ఎక్కువ పాపులేషన్ ఉండటం వలన, అంటే ఇక్కడ ఎక్కువ కస్టమర్స్ కూడా దొరుకుతారండి వాళ్ళకి. ఫైనాన్షియల్ మార్కెట్ రిఫార్మ్స్. ర్యాపిడ్ అచీవ్మెంట్స్ ఇన్ ది ఐటీ సెక్టర్, ఎవాల్వింగ్ macro economic environment and financial market reforms have fostered growth in retail lending. మనకి రీటైల్ లెండింగ్లో ఈ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అవటం వలన ఒక రకంగా జాబ్స్ పెరుగుతాయి. అలా కాకుండా ఈ బ్యాంక్స్కి అప్పులు ఇచ్చేవాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఐటీ వింగ్ ఉంటుంది చూసారా, వాళ్ళ దాంట్లో కూడా డేటా అనాలిసిస్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఎవాల్వింగ్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి పెరగడానికి ఇండియాలో దోహదం చేస్తున్నాయండి. Engine of economic growth. Retail banks play a crucial role in providing credit that fuels economic activity, supporting overall economic growth. ఈ రీటైల్ బ్యాంకింగ్ అనేది ఎప్పుడు కూడా జనాలకి డబ్బులు అందించడం, లేకపోతే వాళ్ళ సేవింగ్స్ని వేరే వాళ్ళకి పెట్టుబడిలాగా అందించడం, ఇట్లాంటివి చేయటం వలన ఎకానమీ అనేది పెరుగుతుంది. దాని వలన ప్రొడక్షన్ యాక్టివిటీ అన్నీ కూడా పెరుగుతాయి కదండి. అది ఇండైరెక్ట్గా మనకి ఎకానమీ అనేది కూడా గ్రో అవుతుంది రీటైల్ బ్యాంకింగ్ ద్వారా. Mass market banking. Retail banking caters to the mass market, offering services such as savings accounts, personal loans and more, auto loans, student loans ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుందండి. అండ్ మోర్ బ్యాంకింగ్ యాక్సెసిబుల్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్. దీని మూలం ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి అందుతున్నాయి ఈ రీటైల్ బ్యాంకింగ్ ద్వారా. ఆటోమేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాసెస్. Technological advancements and automation in banking process have expanded reach, reduced costs and improved service delivery through channels like ATMs, internet banking and mobile banking.
ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇట్లాంటివి జరగటం వలన మనకి ఏం చూసామంటే నిదానంగా ఏటీఎంస్ చూసాం, ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూసాం, మొబైల్ బ్యాంకింగ్ చూసాం, ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి. దీని మూలన ఏంటంటే చిన్న చిన్న సర్వీసెస్కి మనం బ్యాంక్ వరకు వెళ్ళాల్సిన పని ఉండట్లేదు, మొత్తం మన చేతిలో ఉన్న ఫోన్లోనే అయిపోతున్నాయి. లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఏటీఎంస్ ద్వారా ఇట్లాంటి వాటి మూలన మనకు చాలా వరకు పనులు అనేవి అవుతున్నాయి. ఈజీ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్. బ్యాంక్స్ ఆఫర్ ఫ్లెక్సిబుల్ రిటైల్ లోన్ ఆప్షన్స్ దట్ ఇంక్లూడ్ ఫైనాన్సింగ్ వేరియస్ అసోసియేటెడ్ కాస్ట్స్ లైక్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ ఇన్సూరెన్స్, ఎన్హాన్సింగ్ అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. ఇదివరకు మనకి ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి వాళ్ళ దగ్గర వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ అన్ని ఫిల్ చేసి ప్రాసెస్ అంతా ఉండేదండి. నిదానంగా మనకు వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ అంటే బైక్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, ఇలాంటివన్నీ కూడా క్రాస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది మనకి. దాని వలన ఏమవుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది, అన్నీ ఒకే రూఫ్ కింద మనకి దొరుకుతున్నాయి అండి సర్వీసెస్ అనేవి. ఇలాంటివన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది దీని మూలన. ఫైనాన్షియల్ లిక్విడిటీ అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. బ్యాంక్ అట్రాక్ట్ కస్టమర్స్ బై ఆఫరింగ్ అట్రాక్టివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ సచ్ as క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్సూరెన్స్. ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వ్యాస్ అంటారండి మనకి. అవన్నీ కూడా ఈ బ్యాంక్స్ అనేవి ఇది చేస్తున్నాయి. అంటే వాళ్ళ దగ్గర కనుక మనం అకౌంట్ ఒకసారి ఒక బ్యాంక్లో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ మనకి వాల్యూని అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఇవన్నీ కూడా వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉంటాయండి. మన మళ్ళీ కార్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ బయటికి వెళ్లకుండా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కావాలన్నా ఇవన్నీ కూడా మనకి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కిందకు వస్తాయండి. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. Convenience banking through debit cards, internet banking, phone banking and QR code based payments have expanded access to banking services even in remote areas. ఎక్కడ మారుమూల పల్లెటూరులో కూడా మనకి, లేకపోతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనకి క్యూఆర్ బేస్డ్ ఇవి కనిపిస్తున్నాయండి మనకి పేమెంట్ సర్వీసెస్ అనేది. దాని మూలన జనాలకు అనేది బ్యాంకింగ్, రీటైల్ బ్యాంకింగ్ అనేది బాగా చేరువైంది వాళ్ళకి. Decline in interest rate. The decline in interest rates in the Indian money market has boosted demand for retail credit, making loans more affordable and stimulating consumer spending and investment. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కాంపిటీషన్ పెరగటం వలన అన్ని బ్యాంకులలో మేము తక్కువకి ఇస్తామంటే మేము తక్కువ ఇస్తామని పోటీ పడుతున్నారు. దాని వలన ఏం జరుగుతుంది, క్రెడిట్ అనేది ఎక్కువగా జనాలకి క్రెడిట్కి మనీ అనేది ఎక్కువగా దొరుకుతుంది. దాని వలన లోన్స్ అనేవి చాలా అఫోర్డబుల్గా తయారవుతున్నాయి. దాంతో స్పెండింగ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుందండి. ఈ మధ్య జనాలు కొంత ఇన్వెస్ట్ చేయడానికి కూడా డబ్బులు అప్పు తీసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు, అలాంటివి కూడా పెరుగుతున్నాయి. దీస్ ఫ్యాక్టర్స్ కలెక్టివ్లీ కాంట్రిబ్యూట్ టు ది రోబస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ రీటైల్ బ్యాంకింగ్ సెక్టర్. ఇలాంటివన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి, వీటి ద్వారా ఇండియన్ ఎకనామిక్ సెక్టర్ అనేది పెరుగుతుంది. దీని వలన మార్కెట్లో మనీ ఎక్కువ సర్క్యులేట్ అవడం వలన మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. డ్రైవింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. ఎకానమీ అనేది ఎక్స్పాండ్ కూడా అవుతుందండి. స్కోప్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్, రీటైల్ బ్యాంకింగ్ ఇంకా ఫ్యూచర్లో స్కోప్ ఉందా అనేది. రూరల్ ఇండియాస్ పర్చేసింగ్ పవర్. రూరల్ ఇండియా ప్రజెంట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ ఫర్ రీటైల్ బ్యాంకింగ్ డ్యూ టు ఇంక్రీజింగ్ పర్చేసింగ్ పవర్. వాళ్ళ దగ్గర రూరల్ పీపుల్ వచ్చేటప్పటికి వాళ్ళు స్పెండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. మనకి ఈ కాస్మోపాలిటన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో పోల్చుకుంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, అందుకని వాళ్ళ స్పెండింగ్స్ కూడా తక్కువ ఉంటాయి. దిస్ డెమోగ్రాఫిక్ రిప్రజెంట్స్ ఏ సైజబుల్ మార్కెట్ దట్ బ్యాంక్స్ కెన్ ట్యాప్ ఇన్ టు త్రూ టార్గెటెడ్ రీటైల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండేటప్పటికి వాళ్ళకి బతకడానికి తక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటే మిగిలిన డబ్బులు ఎక్కువ సేవింగ్స్లో వాళ్ళు పెట్టుకుంటారు. దాని వలన ఈ బ్యాంక్స్ వాళ్ళు కనుక వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏదైనా ఈ మారుమూల పల్లెటూర్లు ఇలాంటి వాటికి కనుక చేయగలిగితే అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి బోల్డ్ అంత మనీ అనేది వీళ్ళు కలెక్ట్ చేయగలుగుతారు, అంటే సేవింగ్స్ అకౌంట్స్ రూపంలో. ఇలా హౌస్ హోల్డ్ సేవింగ్స్ అండ్ మిడిల్ క్లాస్ పాపులేషన్. ఇండియా బోర్స్ 300 million హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఆఫ్ 400 million. మనకి ఇండియాలో వచ్చేటప్పటికి చాలా వరకు పాపులేషన్ అంతా మనకి పూర్ అండ్ మిడిల్ క్లాస్ సెక్టర్లోనే ఉంటారండి. ఎక్కువగా మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది ఉంటారు. విత్ ఓవర్ 90% ఆఫ్ సేవింగ్స్ కమ్ ఫ్రమ్ ది హౌస్ హోల్డ్ సెక్టర్. ఈ మనకి సేవింగ్స్ అనేది 90% ఆఫ్ ది సేవింగ్స్ అన్నీ కూడా మనకి ఈ టూ సెక్టర్ ఆఫ్ పీపుల్ నుంచే వస్తాయండి. మనకి ఈ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచే ఎక్కువ 90% ఆఫ్ ది సేవింగ్స్ అనేది వస్తాయి. డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ ప్రమోటెడ్ ఏ షిఫ్ట్ టువర్డ్స్ ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఓవర్ సేవింగ్. ఈ మధ్య ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాంటివి అన్నీ అంటే బ్యాంక్స్లో మనం సేవ్ చేసుకున్న వాటి మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని వస్తుంది అని చెప్పి ఎట్లాంటివి జరుగుతుంటే వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఈ మధ్య
సేవింగ్స్ చేస్తే మనకి పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం రావట్లేదు కదా అని చెప్పి నిదానంగా వాళ్ళు కూడా స్పెండింగ్ వైపుకి మూవ్ అవుతున్నారండి. క్రియేటింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ రీటైల్ బ్యాంకింగ్ టు క్యాటర్ టు ఎవాల్వింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్స్. ఇలా ఫైనాన్షియల్ బిహేవియర్స్ అనేది ఇదివరకు వాళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళు స్పెండింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతున్నారు, వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి నిదానంగా. ఇదివరకు సేవ్ చేసే వాళ్ళు కాస్త ఈ మధ్య స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళకి తగినట్టుగానే మనకి రీటైల్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీ డైనమిక్స్. ద రైజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇంక్రీజ్డ్ సేవింగ్స్ అండ్ డిమాండ్ ఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇదివరకునేమో మొత్తం అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దాని మూలన ఒక కుటుంబంలో ఒక 15 మంది 10 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇద్దరే సంపాదిస్తా అంటే మిగిలిన వాళ్ళంతా వేరే పనులు ఏదన్నా చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు. దాని ద్వారా ఏమయ్యేది, వీళ్ళ సేవింగ్స్ అనేవి తక్కువగా ఉండేవి, కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వీళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఇంట్లో వాళ్ళకి సరిపోయేది కరెక్ట్గా, సేవింగ్స్ అనేవి తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఒక ఇంట్లో ఇద్దరు లేకపోతే నలుగురు ఇట్లా ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ ఇద్దరు కానీ ముగ్గురు కానీ పనిచేస్తా అంటే ఒకళ్ళు ఇదిగా ఉన్న వీళ్ళకి వచ్చేటప్పటికి ఎర్నింగ్ మెంబర్స్ ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య ఫ్యామిలీస్లో. దాని ద్వారా ఏమవుతుంది, మనకి సేవింగ్స్ అనేవి పెరుగుతున్నాయి బాగా ఒక రకంగా చూసుకుంటే. యాజ్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ ఎవాల్వ్, ద నీడ్ ఫర్ డైవర్స్ బ్యాంకింగ్ సొల్యూషన్ కంటిన్యూస్ టు గ్రో. దాని ద్వారా వీళ్ళు సేవింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివన్నీ చేస్తున్నారు. వీళ్ళకి సరిపోయే ప్రొడక్ట్స్ కూడా బ్యాంక్స్ అనేవి తీసుకొస్తున్నాయి. ఫ్యూచర్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్. ద బ్యాంకింగ్ ల్యాండ్స్కేప్ హ్యాస్ అండర్గాన్ సిగ్నిఫికెంట్ చేంజెస్ డ్యూరింగ్ ది పాండమిక్, యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ ది ఇండస్ట్రీ. ఈ మనకి పాండమిక్ వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది, అంటే ఆ టైంలో అందరూ కూడా బ్యాంకుల వరకు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, దాని మూలన ఏంటంటే ఈ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిందండి ఆ టైంలో. దాంట్లో కొత్త ట్రెండ్స్ అనేవి కూడా ఈ రీటైల్ బ్యాంకింగ్ పట్టుకుంటుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ద పాండమిక్ హ్యాస్ నార్మలైజ్డ్ ద డిజిటల్ బ్యాంకింగ్, ప్రాంప్టింగ్ బ్యాంక్స్ టు ఇన్నోవేట్ అండ్ ఆఫర్ సీమ్లెస్ డిజిటల్ సర్వీసెస్ that mirror the convenience and efficiency of technology companies. ఈ పాండమిక్ అనేది రావటం వలన అందరూ కూడా ఈ డిజిటల్ బ్యాంకింగ్కి ఇలాంటి వాటికి అలవాటు పడ్డారండి. ఫోన్పేలు, గూగుల్ పేలు ఇట్లాంటి వాటికి అన్నిటికీ బాగా జనాలు అలవాటు పడ్డారు. కన్వీనియన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్. ఈ టెక్నాలజీ కంపెనీస్ ఆఫర్ చేసే సర్వీసెస్ ఉంటాయి చూసారా, అవన్నీ వీళ్ళు ముందు బ్యాంక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు పర్చేస్ చేసుకొని అవి జనాలకి కూడా అందుబాటులో ఉండేటట్టు చేరువయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు. దిస్ షిఫ్ట్ ఈజ్ ఎసెన్షియల్ టు మీట్ ఎవాల్వింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ డిజిటల్ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కొనుక్కొని జనాలకు అందించడం కూడా వీళ్ళకి నెసెసిటీ అయిపోతుంది ఈ మధ్య బ్యాంక్స్ కూడా. ఎందుకంటే వీళ్ళు జనాలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకని వేరే బ్యాంక్ వీళ్ళ కాంపిటీటర్ కన్నా వీళ్ళు బెస్ట్ సర్వీస్ అందించాలంటే వీళ్ళు కూడా ఖచ్చితంగా మార్కెట్లో ఆ రేస్లో ఎప్పుడు ముందు ఉండాలండి వీళ్ళు కూడా. Remote operations. CEOs and managers have adapted to remote operations, leveraging online meetings and digital platforms extensively. ఇదివరకు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి మీటింగ్స్ ఎలాంటివి జరగాలంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లాల్సి వచ్చేదండి. ఈ మధ్య అన్నీ కూడా ఆన్లైన్ మీటింగ్సే అయిపోవడంతో ఈ సిఇఓలు ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఈ ఆన్లైన్ మీటింగ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. దిస్ అడాప్షన్ హ్యాస్ స్ట్రీమ్లైన్డ్ ఆపరేషన్స్ అండ్ ఎన్హాన్స్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ సర్వీస్ డెలివరీ. దాని మూలన ఏం జరుగుతుంది, ఆపరేషన్స్ అనేవి కూడా చాలా ఈజీ అయిపోతున్నాయి, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దాంతో ముందు వీళ్ళు చేయాల్సిన పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కస్టమర్ బిహేవియర్ షిఫ్ట్స్. కస్టమర్స్ హ్యావ్ ఇంక్రీజింగ్లీ ఎంబ్రేస్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ షాపింగ్ అండ్ బ్యాంకింగ్ నీడ్స్. ఈ కస్టమర్స్ కూడా ఈ మధ్య బయట మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ఇలాంటివన్నీ తగ్గించి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు కొనేసుకుంటున్నారండి. షాపింగ్ కానీ ఇట్లాంటివన్నీ, బ్యాంకింగ్ నీడ్స్ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నారు వీళ్ళు. వీటి మూలన కస్టమర్ బిహేవియర్ కూడా మారుతుంది. పుషింగ్ బ్యాంక్స్ టు ఎన్హాన్స్ దర్ డిజిటల్ క్యాపబిలిటీస్ అండ్ ప్రొవైడ్ రోబస్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్. దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్యాంక్స్ కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా మార్కెట్లో కస్టమర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుకునే వాళ్ళు, ఇలాంటి ఆన్లైన్ సర్వీసెస్ వాడుకునే వాళ్ళు వాళ్ళకి మంచి సర్వీస్ అందించాల్సి వస్తుంది వీళ్ళు కూడా. ఇన్నోవేషన్ ప్రెజర్. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫేస్ ప్రెజర్ టు ఇన్నోవేట్ కంటిన్యూస్లీ టు రిమైన్ రెలవెంట్ ఇన్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ డిజిటల్ స్పేస్. వీళ్ళు ఎక్కువగా జనాలు మారుతుంటే వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అందించడం కోసం వీళ్ళు కూడా రెగ్యులర్గా మారుతూ ఉండాల్సి వస్తుందండి. దిస్ ఇంక్లూడ్స్ డెవలపింగ్ న్యూ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అండ్ ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ టు మీట్ కస్టమర్ డిమాండ్స్.
వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ని అలాగే కంటిన్యూ చేయాలి, ఇంకా న్యూ సర్వీసెస్ని కూడా యాడ్ చేయాలి. ఇది కూడా వీళ్ళకి కొంత ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది బ్యాంకింగ్ సిస్టమ్స్కి. Looking ahead, this pandemic introduced trends are expected to shape the trajectory of retail banking in 2022 and beyond. దీన్ని కనుక చూస్తా అంటే మనకి ఈ పాండమిక్ అనేది మనకి డిజిటలైజేషన్ ఇలాంటి వాటిల్లో కొత్త వీటిలన్నింటినీ తీసుకొచ్చిందండి. కొత్త టెక్నాలజీస్ అన్నింటినీ, కస్టమర్ సెంట్రిక్ స్ట్రాటజీస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి వీళ్ళు తీసుకొచ్చినాయి కస్టమర్ సెంట్రిక్గా ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఇన్నోవేషన్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్. గ్రోత్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్. డిజిటల్ బ్యాంకింగ్ లో గ్రోత్ అనేది ఎలా ఉంది? ద షిఫ్ట్ టువర్డ్స్ డిజిటల్ బ్యాంకింగ్ యాక్సలరేటెడ్ డ్యూరింగ్ ది పాండమిక్ యాజ్ రెడ్యూస్డ్ అవర్స్ ఆఫ్ ఫిజికల్ బ్యాంక్ బ్రాంచెస్ పుష్డ్ కస్టమర్స్ టువర్డ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఈ షిఫ్ట్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఫిజికల్ బ్యాంక్ దగ్గరికి, అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ అన్ని చాలా వరకు తగ్గిపోయినాయి. డిజిటల్ బ్యాంకింగ్ అనేది బాగా పెరిగింది. డిజిటల్ బ్యాంకింగ్ టిపికల్లీ refers to banking via mobile apps and smartphones. ఈ మొబైల్ యాప్స్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ద్వారా చేసేవి, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ బ్యాంకింగ్ కిందకి వస్తుంది అండి. హియర్ ఆర్ ది సమ్మరైజ్డ్ బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్. దానికి సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్ సంబంధించిన ఇది బెనిఫిట్స్ ఏమిటంటే కన్వీనియన్స్, యాక్సెస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఈ నైట్ టైం అయినా సరే మనకి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఎఫిషియన్సీ, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ సర్వీస్ డెలివరీ. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా ఉంటాయి, డెలివరీ కూడా చాలా ప్రాంప్ట్గా ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్, రెడ్యూస్డ్ ఫీజ్ కంపేర్ టు ట్రెడిషనల్ బ్యాంకింగ్. ఈ ట్రెడిషనల్ బ్యాంకింగ్ కన్నా కూడా ఈ ఫీజులు ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో డిజిటల్ బ్యాంకింగ్లో తక్కువగా ఉంటున్నాయండి. సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకి సెక్యూరిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. మధ్య 2 స్టెప్ సెక్యూరిటీ అని, 1 స్టెప్ సెక్యూరిటీ అని ఇస్తున్నారు కదా, అవన్నీ అండి. ఎన్హాన్స్డ్ సర్వీసెస్, యాక్సెస్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీస్ అండ్ పర్సనలైజ్డ్ సర్వీసెస్. ఈ పర్సనలైజ్డ్ సర్వీసెస్ కూడా వస్తున్నాయండి ఈ మధ్య. అంటే టైలర్డ్ సర్వీసెస్, చాలా రకమైన బ్యాంక్ ఫంక్షన్స్ కూడా వీళ్ళు యాక్సెస్ అనేది కల్పిస్తున్నారు. ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ బ్లాక్ చైన్ బై రీటైల్ బ్యాంకర్స్. ఈ మధ్య కొత్తగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఈ రీటైల్ బ్యాంకర్స్ అవలంబించారండి. అంటే వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. దాని ద్వారా ఏం జరుగుతుంది? ట్రెడిషనల్ మనీ ట్రాన్స్ఫర్ సొల్యూషన్స్ ఇన్ బోత్ B2B అండ్ P2P సెక్టర్స్ హ్యావ్ బీన్ ప్లేగ్డ్ బై స్లో ట్రాన్స్ఫర్ టైమ్స్ అండ్ హై కాస్ట్. ఇది వరకు మనకి ట్రెడిషనల్ బ్యాంకింగ్లో వచ్చేటప్పటికి B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే P2P అంటే పర్సన్ టు పర్సన్ అండి. ఈ ట్రాన్సాక్షన్స్లో మనకి ఏం జరిగేదంటే చాలా టైం అనేది ఎక్కువ తీసుకునేదండి. అలా కాకుండా కాస్ట్లు కూడా మనకి ఎక్కువగా ఉండేవి. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి టైం ఫ్రేమ్ తగ్గింది, ట్రాన్స్ఫర్ టైమ్స్ తగ్గినాయి, కాస్ట్లు కూడా మనకి తగ్గినాయండి. Independent processing systems. Current systems involve multiple clearing firms with independent processing systems, leading to high costs and lengthy settlement periods. ఇదివరకు మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి మల్టిపుల్ క్లియరింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటున్నాయండి. అంటే ఒక చోట నుంచి డబ్బులకు పంపించాలంటే మధ్యలో ఇంటర్మీడియట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇదివరకు. దాని ద్వారా ఏమయ్యేది, మనకి కాస్ట్లు పెరిగాయి, టైం కూడా ఎక్కువ పట్టేది. కానీ ఈ మధ్య ఈ బ్లాక్ చైన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇవన్నీ తగ్గినాయి మనకి. ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్, వేరియేషన్స్ బిట్వీన్ దీస్ బాడీస్ అండ్ కరస్పాండెంట్ బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ది ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటి మనీ జరిగినప్పుడు మనకి ఎవరు రెస్పాన్స్ కరెక్ట్గా ఇది చేసేవాళ్ళు కదండి. ఎక్కడన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇది మా మిస్టేక్ కాదని వీళ్ళు, మా మిస్టేక్ కాదని అవతల బ్యాంక్ వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటా కస్టమర్కి ఒక్కసారి అన్యాయం జరిగేది. అలాంటివి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న తర్వాత తగ్గినాయండి. బ్లాక్ చైన్ పొటెన్షియల్. బ్లాక్ చైన్ ఆఫర్స్ ఎ డీసెంట్రలైజ్డ్ అండ్ సెక్యూర్ లెడ్జర్ సిస్టమ్ దట్ కెన్ స్ట్రీమ్లైన్ ట్రాన్సాక్షన్స్, reduce costs, improve transparency and shorten settlement times across borders. ఈ బ్లాక్ చైన్ ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి స్పీడ్గా జరుగుతున్నాయి, కాస్ట్ తగ్గింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మనీ అనేది క్లియర్ కట్గా దాని ట్రాక్ అంతా తెలుస్తుంది. అండ్ షార్ట్ అండ్ సెటిల్మెంట్ టైమ్స్ అక్రాస్ బార్డర్స్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పంపించినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుందండి ట్రాన్సాక్షన్స్ అనేవి. Adoption of blockchain technology represents a significant opportunity for retail bankers to enhance efficiency, reduce costs and improve service delivery in money transfer operations. దీని మూలన ఏం జరుగుతుంది, అలా మనీ సెండ్ చేసే వాళ్ళకైనా రిసీవ్ చేసే వాళ్ళకైనా కాస్ట్లు తగ్గుతున్నాయి,
బెటర్ సర్వీస్ అనేది దొరుకుతుందండి వాళ్ళకి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్ బ్యాంకింగ్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాంటి యూజ్ చేయడం వలన ఈ రీటైల్ బ్యాంకింగ్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్తున్నాడు అండి, వాటి అప్లికేషన్స్ ఏంటనేది. వీటిని దేనికి వాడుతున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రిస్క్ మోడలింగ్, అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు అని చెప్పి రిస్క్ అసెస్ చేయడానికి ఒకటి వాడుతున్నారు. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్, ఏదన్నా ఫ్రాడ్ జరిగింది అనుకోండి, ఆ ఫ్రాడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ ఫ్రాడ్లెంట్ పర్సన్ ఏ స్టేట్లో ఉంటున్నాడు, ఎట్లాంటి అన్ని డీటెయిల్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ఎవరు ఫ్రాడ్ కస్టమర్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, కస్టమర్ అనేవాళ్ళు ఎంతకాలం స్టిక్ అయి ఉంటున్నారు ఆ కంపెనీకి, అంటే ఒక లాయల్టీ అనేది వాళ్ళది ఎలా ఉంటుంది అది కూడా దీని ద్వారా అనేది తెలుస్తుంది. కస్టమర్ సెగ్మెంటేషన్, ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్, ఎవరు హై వాల్యూ కస్టమర్స్, ఎవరు లో వాల్యూ కస్టమర్స్ అని తెలియడానికి బ్యాంక్కి దానికి ఉపయోగిస్తున్నారు. రికమెండేషన్ ఇంజిన్స్, వాళ్ళు అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది సెల్ చేయొచ్చు అనేది తెలియడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. రియల్ టైం ప్రెడిక్టివ్ అనాలిసిస్, వాళ్ళు ఏ టైంలో ఎలాంటి వాటి మీద సర్వీసెస్ కోరుకుంటున్నారు, ఏ టైంలో ఎక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, అవన్నీ ప్రిడిక్ట్ చేయడం కోసం కూడా ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది మనకి. Financial institutions are at the forefront of adopting AI and data science technologies, recognizing their potential to revolutionize operations. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వీటిని బాగా ఉపయోగించుకుంటున్నాయండి, ఏఐని కానీ డేటా సైన్స్ని కానీ. గేమ్ చేంజింగ్ ఎఫిషియన్సీ, ఏఐ ఎక్సెల్స్ ఇన్ హ్యాండ్లింగ్ అన్స్ట్రక్చర్డ్ డాటా, మేకింగ్ ఇట్ ఇన్వాల్యుబుల్ ఫర్ కాంబాటింగ్ సైబర్ క్రైమ్స్, డిటెక్టింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ ఎన్హాన్సింగ్ ఓవరాల్ సెక్యూరిటీ. ఈ గేమ్ చేంజింగ్ ఎఫిషియన్సీ ఏఐ అనేది రావటం వలన ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని కనుక్కోవడం కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మెజర్స్ తీసుకోవడానికి, లేకపోతే సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ ఏఐ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అప్లికేషన్స్ ఇన్ బ్యాంకింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ వేరియస్ వేస్ విత్ ఇన్ బ్యాంక్స్, ఇంక్లూడింగ్ పర్సనలైజ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ డిటెక్షన్, ఆపరేషన్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్. ఇవన్నీ పైన ట్యాబ్లర్ కాలంలో మనం చూసాం కదా, అయ్యండి ఇవన్నీ. నెక్స్ట్, cyber security as a top priority. Banks prioritize cyber security due to the high stakes involved with financial data and transactions. ఈ బ్యాంక్స్ అనేది సైబర్ సెక్యూరిటీని చాలా ఎక్కువగా టేకప్ చేస్తున్నాయండి, ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటివే చేస్తున్నారు కదా, అందుకని చెప్పి వాళ్ళ మనీ అనేది కరెక్ట్గా యూటిలైజ్ అవడానికి, వాళ్ళ మనీ సేఫ్గా ఉండటానికి ఎక్కువ సైబర్ సెక్యూరిటీ మీద బ్యాంక్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సెక్యూరిటీ పాలసీ, ఎస్టాబ్లిషింగ్ ఏ రోబస్ట్ సెక్యూరిటీ పాలసీ గైడ్స్ బ్యాంక్స్ ఇన్ మెయింటైనింగ్ అడాప్టివ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ అండ్ మిటిగేటింగ్ రిస్క్స్ ఎఫెక్టివ్లీ. వీళ్ళు కనుక సెక్యూరిటీ కరెక్ట్గా ఉందనుకోండి, దాని మూలన రిస్క్స్ అనేవి తగ్గుతాయి, సెక్యూరిటీ బ్యాంక్స్కి కస్టమర్స్ యొక్క సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన మనీకి సంబంధించిన సెక్యూరిటీ. Continuous monitoring. Banks must continuously monitor their networks for configuration changes to ensure compliance with security policies and prevent unauthorized access. వాళ్ళు బ్యాంక్స్ అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన సర్వర్స్, వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్స్, వీటిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఒక కంటితో కనిపెడతా ఉండాలండి. దాని వలన ఎవరన్నా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేస్తున్నారా, బయట నుంచి ఏమన్నా హ్యాకింగ్ జరుగుతుందా, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. Human error mitigation. Given that human error contributes significantly to security breaches, ongoing training and awareness programs for staff and customers are crucial for fraud prevention. ఈ ఎప్పుడు కూడా బ్యాంకింగ్ స్టాఫ్ అనేవాళ్ళు మార్కెట్లో కొత్తగా వస్తున్న టెక్నాలజీకి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్, వాటిలన్నిటితో వాళ్ళు ఇదిగా ఉండాలండి, అంటే వాటిల్లో కొంత పట్టు ఉండాలి వాళ్ళకి. లేకపోతే కనుక ముందు అసలు వాళ్ళకే తెలియదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, కస్టమర్స్కి వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళు కొత్తగా ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళకి చెప్పలేరు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదన్నా జరిగినా సరే వీళ్ళు కనిపెట్టలేరు అసలు ముందు. అందుకని ముందు అసలు వాళ్ళకి తెలియాలి, అందుట్లో పనిచేసే వాళ్ళకి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, దాంట్లో ఉండే అప్లికేషన్స్, ఇలాంటివన్నీ ముందు వాళ్ళు టచ్లో ఉండాలండి. పేమెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ పేమెంట్ సిస్టమ్స్, పర్టికులర్లీ ఇన్స్టంట్ పేమెంట్స్ అండ్ మొబైల్ వాలెట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ది బ్యాంకింగ్ ల్యాండ్స్కేప్. ఈ పేమెంట్ సిస్టమ్స్లో ఈ మొబైల్ వాలెట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ల్యాండ్స్కేప్లో ఒక మేజర్ పార్ట్ అనేది ప్లే చేస్తున్నాయి. కొత్తగా వచ్చే ఇన్నోవేషన్స్, ఇన్స్టంట్ పేమెంట్స్ facilitate real-time transactions, enhancing efficiency and convenience across payment scenarios.
ఈ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఎవరికన్నా మనీ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఇమ్మీడియట్గా అయిపోతుంది కదా, అవన్నీ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అండి. అంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడే అయిపోతుంది. ఎన్హాన్సింగ్ ఎఫిషియన్సీ అండ్ కన్వీనియన్స్. దాని వలన ఏమవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, కన్వీనియన్స్ కూడా. ఇద్దరికి ఎవరైతే పే చేస్తున్నారో అతనికి కన్వీనియంట్గా ఉంటుంది, తీసుకునే అతనికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇవన్నీ. నెక్స్ట్ మొబైల్ వాలెట్స్ రీప్లేస్ ఫిజికల్ వాలెట్స్ బై ఇంటిగ్రేటింగ్ వేరియస్ కార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇంటూ a single digital platform driven by advanced technologies developed by organizations like NPCI. మనకి మొబైల్ వాలెట్స్ ద్వారా ఏం జరుగుతుంది, ఇదివరకు మనం ఖచ్చితంగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే పర్స్ అనేది, వాలెట్ అనేది క్యారీ చేయాల్సి వచ్చేది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు మనం ఫోన్ తీసుకెళ్ళామంటే చాలండి, మనకి అందులోనే మనకి మొబైల్ వాలెట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే అందులోనే మనీ ఉంటుంది. మనం ఎవరికి పే చేయాలన్నా సరే త్రూ ఫోన్ ద్వారానే మనం పే చేస్తున్నాం. ఒక్కడ క్యారీ చేస్తా అంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి ఎవరు తీసుకొచ్చారంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ డెవలప్డ్ బై ఆర్గనైజేషన్స్ లైక్ NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు తీసుకొచ్చిన ఈ మొబైల్ వాలెట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయండి. రైజ్ ఆఫ్ బిగ్ టెక్ ఇన్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ బిగ్ టెక్నాలజీస్ అనేవి పెరుగుతున్నాయండి. బిగ్ టెక్ ఫర్మ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఎంటరింగ్ ది ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్స్, ఆఫరింగ్ కాంపిటేటివ్ పేమెంట్ సొల్యూషన్స్ అండ్ ఛాలెంజింగ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ మోడల్స్. ఈ పాత బ్యాంకులకి వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ అనేది ఇస్తున్నారండి. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి బెటర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో ఈ పాత బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా వాళ్ళతో కాంపిటీషన్లో ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా బెటర్ సర్వీస్ అనేది ఆఫర్ చేయాల్సి వస్తుంది. Partnerships and collaboration. Banks are exploring partnerships with tech giants like Apple, Google and Samsung, leveraging their expertise in digital ecosystems to enhance customer engagement and service delivery. ఈ పార్ట్నర్షిప్స్, కొలాబరేషన్స్ కూడా పెరిగినాయండి. అంటే మనకి బ్యాంకింగ్ సిస్టమ్స్ పెద్ద పెద్ద జైంట్ కంపెనీస్ లైక్ యాపిల్, గూగుల్ ఇలాంటి వాళ్ళతో ఎక్కువగా ఈ పార్ట్నర్షిప్స్ కానీ లేకపోతే కొలాబరేషన్స్ కానీ పెట్టుకొని వీళ్ళు ఇంకా ఇద్దరు కలిసి బెటర్ సర్వీసెస్ అనేది జనాలకి అందిస్తున్నారు. నెక్స్ట్ టెస్ట్ యువర్ ప్రోగ్రెస్. ఓకే, ఇంకా ఇవన్నీ వచ్చేటప్పటికి బిట్లు అండి. ఇప్పుడు వరకు మనం చెప్పిన క్లాస్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ చాప్టర్ చూసాము. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా కనుక JIB ఎగ్జామ్, CIBకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ని ఇది చేయండి అండి, షేర్ చేయండి. ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. పక్కన గంట సింబల్ ఒకటి ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ మీరు యాక్టివ్లో పెట్టుకుంటే మనం ఏదన్నా కొత్త వీడియో ఏదన్నా పెడితే మన ఛానల్లో మీకు ఇమ్మీడియట్గా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకే అండి, బాయ్.